ఏపీకి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, అంటే ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్, ఇప్పుడు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు కూడా ఓటింగ్ వినియోగించుకున్న తర్వాత వచ్చే పర్సెంటేజ్ మధ్య ఎంత వేరియేషన్ ఉండే ఛాన్స్ ఉంది? అంటే క్లియర్ గా చెప్పాలంటే ఈ ఓటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి క్లియర్ పర్సెంటేజ్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పటి వరకు చూస్తే గనక 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సెంటేజ్ను పరిశీలిస్తే గనక 67.99% ఓటింగ్ పోలింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఆ తర్వాత 6 గంటల వరకు చూస్తే కనుక అది 70 దాటింది. ఒక 73, 74 దాకా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి స్థాయిలో దాని డేటా తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కొన్ని ఏదైతే కనుక సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ముందుగానే 4 గంటలు 5 గంటల వరకే వాటిని షెడ్యూల్ ప్రకారం ముగించడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొనసాగుతుంది. చాలా చోట్ల 6 గంటల వరకు ఏవైతే కనుక క్యూ లైన్లో లేరో, అంటే ఆ పోలింగ్ స్టేషన్ ఆ పరిధిలో లేరో వాళ్ళకందరికి కూడాను ఆ చోట్ల పోలింగ్ క్లోజ్ చేసినప్పటికి కూడాను మిగతా చోట్ల క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారో వారికి అందరికి కూడాను పోలింగ్ పర్సెంటేజ్, అంటే పోలింగ్ వాళ్ళకందరికీ ఓటు వేసే అవకాశం కల్పించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఇంకా పెరిగే అవకాశం కనపడుతోంది. లాస్ట్ చూస్తే కనుక అప్పట్లో, అంటే గత ఎన్నికల్లో చూస్తే కనుక 79.5% ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈసారి మటుకు అది పోలింగ్ పర్సెంటేజ్ మరి ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ 6 గంటల వరకు పోలింగ్ పర్సెంటేజ్ మరి కాసేపట్లో రానుంది. అది కూడా 75 దాకా వచ్చే అవకాశం ఉంది. మిగిలిన ఏదైతే కనుక పోలింగ్ పూర్తి కాని పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. గత ఎన్నికలను పరిశీలిస్తే కనుక లేట్ అవర్స్లో చీకటి పడినా కూడా పోలింగ్ కొనసాగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఈసారి పోలింగ్ పర్సెంటేజీ 73 వరకు ఉండే అవకాశం అయితే 83 వరకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది. అయితే పలు చోట్ల జరిగినటువంటి గొడవల కారణంగా అయితేనేమి, తర్వాత విధ్వంసకాండ కారణంగా అయితేనేమి కొంత అంతరాయం కలిగింది. ఆయా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి గొడవలు రేగి అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఆయా పోలింగ్ స్టేషన్ వద్ద నుంచి పారిపోయే పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా ఆ నేపథ్యంలో కొంతమేరకు అయితే అక్కడ డిస్టర్బెన్స్ జరిగింది. ఆ డిస్టర్బెన్స్ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ పోలింగ్ మళ్ళీ కొనసాగించడానికి సమయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ పోలింగ్ కొంత ఆలస్యంగా జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల, గురిజాల నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఈ గొడవలు అయితే జరిగాయి. అంతేకాకుండా నరసరావుపేట టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల మీద జరిగిన దాడి, అతని వాహనం ధ్వంసమైన నేపథ్యంలో అక్కడ కొంత డిస్టర్బెన్స్ జరిగింది. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పెద్ద కాన్వాయ్తో తిరుగుతూ కోడ్ను ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పుంగనూరులో అయితే అది పెద్ద గొడవే జరిగిందని చెప్పొచ్చు. పుంగనూరులో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏజెంట్లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలో వారిని ఎవరైతే గనక ఈ కిడ్నాప్కు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ నిందితులను అక్కడ ఎస్ఐ పట్టించుకోకపోవడం, వారిని వదిలివేయడంతో ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయ్యి ఆ ఎస్ఐని మీద సస్పెన్షన్ వేయడం జరిగింది. వెంటనే సస్పెన్షన్ చేయాలి, తర్వాత దానికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అక్కడ అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి పట్టణంలో తిరుగుతూ అక్కడ కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రకాశం జిల్లా దర్శి ఎండగొల్లిపాలెంలో బూత్ క్యాప్చరింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు చేశారు. దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త మీద వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డా పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు ఆరోపణలు చేయడం జరిగింది. శ్రీకాకుళం అభ్యర్థి గుండు శంకర్ మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. అలాగే ఆమదాల వరుసలో స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు చేసిన తర్వాత మీద పెద్ద ఎత్తున
ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె అక్కడ కూర్చొని హుకుం జారీ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తూ బెదిరిస్తున్నారని చెప్పేసి వీటన్నిటి మీద కూడా ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని కంప్లైంట్లు అయితే కనుక తెలుగుదేశం పార్టీ నేతల మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. వాటి మీద కూడా విచారించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి పోలింగ్ పర్సెంటేజ్ కి సంబంధించిన అప్డేట్స్ అవి. మరి విశాఖలో ఇప్పటి వరకు ఎంతవరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది, లాస్ట్ 1 అవర్ లో పోలింగ్ పర్సెంటేజ్ వేరియేషన్ ఎంత ఉంది, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, ఓవరాల్ గా విశాఖలో పరిస్థితి ఏంటి? సుమిత్ర, విశాఖలో 5 గంటల సమయానికి పార్లమెంటు పరిధిలో 59.30% నమోదు కాగా ఇక అన్ని నియోజకవర్గాల్లో కూడా 50 నుంచి 55 మధ్యలోనే సరళ ఉంది. ఇక 6 గంటల సమయానికి 60 నుంచి 65 వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో అనకాపల్లిలో 72.80% అత్యధికంగా నమోదైనటువంటి పరిస్థితి. ఇక ఎస్కోటలో కూడా 73 వరకు నమోదైనటువంటి పరిస్థితి. ఇక ఒక గంట సమయం పాటు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గంట సమయానికి అధికారులు అధికారికంగా ప్రకటించిన తర్వాత మరింత పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక 5 గంటల సమయానికి పార్లమెంటు పరిధిలో విశాఖపట్నానికి సంబంధించి 59.80 వరకు నమోదైంది. దాదాపుగా 65 నుంచి 70 వరకు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఇక అనకాపల్లి జిల్లాలో ఈ పోలింగ్ సరళి అనేది అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఏజెన్సీగా చూసుకున్నట్లయితే అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాలు కూడా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగింది. 4 గంటల ప్రాంతానికి 45 నుంచి 50 వరకు కూడా ఆ ప్రాంతాల్లో నమోదైనటువంటి పరిస్థితి. ఇక అక్కడ మావోయిస్టుల ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా 4 గంటల అనంతరం కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో నేరుగా తరలించేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఇక మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పోలింగ్ సరళి కాస్త తక్కువగానే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి ఓవరాల్ గా విశాఖలో పరిస్థితి అదే. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే 4 గంటలకి పోలింగ్ ముగించారు. అయితే క్యూ లైన్లలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఓటేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఓవరాల్ గా స్టేట్ మొత్తంలో 6 o'clock కి పోలింగ్ టైం అయితే ముగిసింది. లైన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక కాకినాడకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సమయం అయితే ముగిసింది. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. పిఠాపురంలో 161 పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. అయితే కరెక్ట్గా సమయం 6 గంటల సమయం కావడంతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా గేట్లు అయితే మూసేశారు. ఈ 6 గంటల సమయానికి ముందు ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపలైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే మాత్రం ఈసీ కల్పించిందని చెప్పుకోవచ్చు. 6 గంటల తర్వాత ఎవరు వచ్చినా సరే ఎవరిని కూడా అనుమతించలేని పరిస్థితి. అయితే మనం ఇటు కాకినాడ జిల్లా కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఈ 3 జిల్లాలకు సంబంధించి 21 నియోజకవర్గాల సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 4861 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుంది. అన్ని కేంద్రాల వద్ద కూడా ఆల్మోస్ట్ గా గేట్లు అయితే మాత్రం మూసేసినప్పటికీ కూడా పోలింగ్ ప్రక్రియ వద్ద అయితే మాత్రం ఓటును వేసేందుకైతే మాత్రం ఓటర్లు బారులు తీరారని చెప్పుకోవచ్చు. ఇంకా పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం లోపల ఉన్న ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనుక మనం చూసుకుంటే కనుక 5 గంటల వరకు కూడా ఓటు పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 70% అయితే మాత్రం 5 గంటల వరకు ఉంది. ఇప్పుడు వరకు చూసుకుంటే మరొక 10% అయితే మాత్రం యాడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే 80 వరకు కూడా ఓటు పర్సెంటేజ్ పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు అంచనాలు అయితే మాత్రం వేస్తున్నారు. ఇటు కాకినాడ జిల్లా విషయానికి వస్తే కనుక 5 గంటల సమయానికి అయితే మాత్రం 63% అయితే మాత్రం ఉంది. అది 75% వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనాలు అయితే మాత్రం వేస్తున్నారు. ఇంకా తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే కనుక 5 గంటల సమయానికి అయితే మాత్రం 66% అయితే మాత్రం ఉంది. 66% నుంచి అంటే ఇప్పుడు 6 గంటల సమయానికి అయితే మాత్రం ఖచ్చితంగా 70-75% వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇటు అధికారులు అయితే మాత్రం అంచనాలు వేస్తున్నారు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే అక్కడక్కడ చదురుముదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో 4861 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కూడా
జరుగుతుందని చెప్పాలి. అయితే దాదాపుగా ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే కనుక సుమారు చూసుకుంటే 75% వరకు కూడా పోలింగ్ శాతం కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఇటు ఈ 3 జిల్లాలకు సంబంధించి ప్రక్రియ కొనసాగితే ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ అయితే ముగియాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. అయితే కొన్ని మండలాల్లో ఇంకా ఇప్పటి వరకు కూడా పోలింగ్ అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో అయితే ఇంకా 7 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే మాత్రం అంచనాలు వేస్తున్నారు. దానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే మాత్రం ఇప్పటికే గుర్తించడం కూడా జరిగింది. ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఎంత ముఖ్యమో పోలింగ్ ప్రక్రియ అనంతరం ఇక్కడ నుంచి ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్దకు తీసుకెళ్లే ప్రక్రియ కూడా అత్యంత కీలకం కూడా చెప్పాలి. దీనికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ కేంద్ర బలగాలతో పాటు స్థానికంగా ఉన్న పోలీస్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో మోహరించినట్లయితే మాత్రం మనకు తెలుస్తుంది సుమిత్ర. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అంటే ఇప్పుడైతే మాత్రం గేట్లు అయితే మాత్రం పూర్తిగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా గేట్లు అయితే మాత్రం మూసేసి ఉన్నాయి. లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కునైతే మాత్రం వినియోగించుకునే అవకాశం అయితే ఈసీ కల్పించిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం పూర్తవుతుందని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అత్యధికంగా ఎంత సమయం పడుతుంది? అంటే 1 అవర్ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోందా? ఎలా ఉందంటే 1 అవర్ తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అక్కడ ఓవరాల్ పర్సెంటేజ్ కి సంబంధించి? ఖచ్చితంగా సుమిత్ర. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా మరికొన్ని పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం అత్యధికంగా ఓటర్లు అయితే మాత్రం ఆ పోలింగ్ కేంద్రాల వద్దకైతే మాత్రం చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఈ 6 గంటల నుంచి 7 గంటలు 7-8 వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని కూడా కొంత అధికారులు అయితే మాత్రం అంచనాలు వేస్తున్నారు. కొన్ని స్టేషన్ల వద్ద అయితే మాత్రం అధిక సంఖ్యలో 100ల సంఖ్యలో కూడా పోలింగ్ కేంద్రాల వద్దకైతే మాత్రం ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు కూడా చేరుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అంటే పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికైతే మాత్రం 7 గంటలు 8 గంటల మధ్యలో ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే మాత్రం ఉంది. పూర్తయితే తప్ప ఎంత శాతం ఓట్లు నమోదయ్యే అని తెలిసే అవకాశం అయితే మాత్రం లేదు. ఖచ్చితంగా 7 గంటల నుంచి 8 గంటల సమయంలో ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయి అనేది తెలిసే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు మిత్ర. అయితే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్ల వద్దకైతే మాత్రం జిల్లా హెడ్ క్వార్టర్ల వద్దకు ఈ ఈవీఎంలందరినీ కూడా భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ వద్దకైతే మాత్రం భద్రపరిచే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్ర.